హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ వ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి అరిసెలు ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా గుండావు పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. తర్వాత 32 ముద్దలు బెల్లం ఇలా దంచి పెట్టుకొని అందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే 1 కిలో చక్కెర కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉందాం ఫ్రెండ్స్. ఈ అరిసెలకు కొలతలు వచ్చి 1 కిలో బియ్యానికి 4 ముద్దలు బెల్లం తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము అరిసెలకి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను 8 కిలోలు తీసుకున్నాను రైస్. 8 కిలోలకి 32 ముద్దల బెల్లం పట్టింది ఫ్రెండ్స్. అలాగే 1 కిలో చక్కెర కూడా. బియ్యాన్ని అయితే నైట్ 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేయాలి ఫ్రెండ్స్. పొద్దున్నే ఒక 9-10 గంటల తర్వాత దాన్ని వాష్ చేసి లైట్గా ఎండకి డ్రై అవ్వనిచ్చి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి చెల్లించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం బెల్లం పాకం తయారు చేయకముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అనేది ఏ విధంగా కరిగిపోయిందో. ఇప్పుడు కొంచెంగా నూనె యాడ్ చేసుకుందాం. తర్వాత అవంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. బెల్లం పాకాన్ని మనం కరెక్ట్ టయానికి దించుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ లేత పాకంలో దింపినా లేకపోతే పాకం ముదిరిపోయినా అరిసెలు అనేవి కరెక్ట్గా రావు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా చూసి పాకాన్ని అనేది దించుకోవాలి ఫ్రెండ్స్. పాకాన్ని వచ్చి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. చిన్న బౌల్లో నీళ్లు తీసి పక్కన పెట్టుకుందాం. పాకం అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి. నీళ్ళల్లో ఆ పాకాన్ని కొద్దిగా వేసుకొని మనం చెక్ చేయాలి. చేయికైతే అంటుకోకూడదు ఆ పాకం అనేది కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం ఎక్కువ మోతాదులో బియ్యం కానీ నానబెట్టుకుంటే దీన్ని కలపడానికి ఫుల్ స్టామినా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, మేము 3 దీన్ని కలిపాము. బియ్యం పిండి అనేది ఉంటలుగా లేకుండా పాకంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 కిలో మైదా పిండి కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా పిండి అనేది ఉంటలుగా లేకుండా బాగా నీట్గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఎనిమిది కిలోల రైస్కి మినిమం 4-5 లీటర్ల నూనె కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి తీసి ఒక పెద్ద బౌల్లో పెట్టి చిన్న ఉండలు ఈ విధంగా చేసుకొని అరిటాకు మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా అరిసెలు రౌండ్ షేప్లో అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండిని అయితే ఆయిల్ వేడైన తర్వాత నిదానంగా ఆయిల్లో వేసుకుందాం.
మా అత్తమ్మ వాళ్ళు ఈ అరిసెలకైతే ఎవరి దిష్టి తగలకూడదని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చి విలేజ్లో అయితే ఆల్మోస్ట్ అందరూ చేస్తారు ఈ విధంగా దిష్టి అనేది. దీన్ని తీసి ఆయిల్ బ్రష్ చేస్తాము కదా, దాని మీద వేసి ఆయిల్ అంతా బ్రష్ చేసేసి తరువాత గాలికి బాగా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, అరిసెలు తయారు చేసే విధానం చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.